బ్యాక్ టు ప్రసన్న యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ చిన్న చేపల కర్రీ చేసుకున్నాము. వీటిని పక్కెలు అంటారు. చిన్న పక్కెల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చేపల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చింతపండుని ఇంత నానేసి పెట్టుకోవాలండి. ఇందులోనే 3 స్పూన్స్ ఉప్పుని, కల్లు ఉప్పుని కూడా వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ కర్రీకి ఇలాగ వెడల్పుగా ఉండే దబ్బర పెట్టుకుంటే బాగొస్తుందండి కర్రీ. ఇది గట్టిగా చిక్కగా అయిపోవాలన్నమాట కర్రీ. అందుకనేసి నేను అల్యూమినియం అయితే అడుగంటకుండా ఉంటుందని పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మెంతులు వేసుకోవాలి. వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకోవాలి. దీంట్లోనే పసుపు, ఇప్పుడు కారం వేసుకోవాలి. చేపల కూరకు కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇందాక చింతపండు నానేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, మిగతా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఇది ఒక ఉడికొచ్చాక పులుసు చేపలు వేసుకోవాలండి. ఇప్పుడు చేపలు వేసాక ఇంకా చేయి పెట్టకూడదండి, ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికి. ఈ స్టేజ్లో మామిడి దబ్బలు వేసుకోవాలండి. నెల్లూరు చేపల కూర అంటేనే మామిడికాయ వేసి చేయడమే స్పెషల్ అండి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక ఎలా ఉందో చూద్దాం రండి. ఈ స్టేజ్లో ఆపేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.